వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రిజర్వేషన్ల బాంబు పేలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది కేవలం ఒక పరిపాలన సవరణ మాత్రమే కాదు. రాష్ట్రంలోని కుల గణితం, ఓట్ బ్యాంక్, ఆర్థమెటిక్స్, సామాజిక న్యాయం, చట్టపరమైన అడ్డంకులు అన్ని మిళితమై ఉన్న రాజకీయ గేమ్ చేంజర్. ఈ నిర్ణయం తెలంగాణ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయంగా మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఆ హామీని నెరవేర్చడం ద్వారా మేము చెప్పింది చేస్తామనే సందేశాన్ని బీసీ కమ్యూనిటీకి పంపుతోంది. ఈ అడుగు సామాజిక న్యాయానికి సంకేతమా, లేక కేవలం ఓట్ల కోసం వేసిన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ మాత్రమేనా? బీసీలు జనాభాలో 50% పైగా ఉన్నందున ఈ రిజర్వేషన్ హామీ కాంగ్రెస్ కు గ్రాఫ్ రూట్ లెవెల్లో బలమైన సపోర్ట్ బేస్ ను కట్టిపడేస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారింది. 1992 ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ కు 50% సీలింగ్ విధించింది. ఈ సీలింగ్ మినహాయింపులు కావాలంటే అసాధారణ పరిస్థితులు ఉండాలి, వాటికి ఆధారంగా డేటా ఉండాలి అని స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ ఇప్పుడు ఈ గోడను దాటేందుకు ప్రయత్నిస్తోంది. బీసీలకు 42%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% కేటాయిస్తే మొత్తం రిజర్వేషన్ 70% దాటిపోతోంది. తమిళనాడు 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ అది 9వ షెడ్యూల్లో చేర్చబడింది. కానీ అప్పటికీ సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూకు అవకాశం వదిలింది. బీహార్లో 65% రిజర్వేషన్ను హైకోర్టు రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ ఆర్డినెన్స్ లీగల్ గా నిలబడుతుందా, లేక కోర్టు తీర్పుతో మళ్లీ బీసీల కలలు భగ్నమవుతాయా? ఈ నిర్ణయంతో తెలంగాణలో కొత్త రాజకీయ యుద్ధరంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ మేము 50% సీలింగ్ ను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అమలు చేశాం, కాంగ్రెస్ మాత్రం పాపులిస్ట్ గేమ్స్ ఆడుతోంది అని ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ ఈ 42%లో 10% ముస్లిం బీసీలకు కేటాయిస్తారు, హిందూ బీసీలకు అన్యాయం జరుగుతుందనంటూ మతపరమైన ధృవీకరణను సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ యాంటీ బీసీ, బీజేపీ యాంటీ ఓబీసీ అని ప్రజల్లో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ట్రయాంగిల్లో ఫైట్లో అసలు లాభం ఎవరికో నష్టం ఎవరికో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు చెప్పబోతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వాదన బీసీలు జనాభాలో 50% ఉన్నా వారికి సరిపడా ప్రాతినిధ్యం రాలేదని, కాబట్టి 42% రిజర్వేషన్ సమానత్వం కోసం అవసరమని చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం వేరే కోణం చూపిస్తున్నాయి. ముస్లిం బీసీలకు రిజర్వేషన్ పెరిగితే హిందూ బీసీలు నష్టపోతారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇది సామాజిక విభజనకు దారి తీసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. గ్రామీణ స్థాయిలో పంచాయతీల్లో ఈ విభేదాలు మరింత బలపడే ప్రమాదం ఉంది. ఒకవైపు సామాజిక న్యాయం అని కాంగ్రెస్ చెబుతుంటే, మరోవైపు సామాజిక విభజన అనే ట్యాగ్ ప్రతిపక్షాలు అంటిస్తున్నాయి. అసలు ప్రజలు దేనిని నమ్ముతారు? ఈ నిర్ణయం కేవలం తెలంగాణలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా రిప్లికేషన్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ తరచూ 50% సీలింగ్ ఎత్తివేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ మోడల్ను రాబోయే లోక్సభ ఎన్నికల్లో జాతీయ ఎజెండాగా ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు కులగణన డిమాండ్, మరోవైపు రిజర్వేషన్ క్యాంప్ ఎత్తివేత, ఈ రెండు కలిస్తే దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడవచ్చు. తెలంగాణలోని ఒక నిర్ణయం రేపటి జాతీయ రాజకీయాల్లో పెద్ద డిబేట్కు దారి తీస్తుందా అనే ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారు ఉన్నారు. అలాగే వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేత ఇది నిజంగా సామాజిక న్యాయానికి సంకేతమా, లేక కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వేసిన వ్యూహాత్మక అడుగేనా అంటారా? దివాకర్ గారు. హలో దివాకర్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఈ 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేత, దివాకర్ గారు
అమ్మా ఈ 50% రిజర్వేషన్ వీళ్ళైతే ఏదైతే ఈ 42% మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారంగా బీసీ రిజర్వేషన్ నిజంగా బీసీ రిజర్వేషన్ అయితే మేము స్వాగతిస్తాం. అందులో 10% ముస్లింలను పెట్టి ఇవ్వడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే గతంలో 4% రిజర్వేషన్లనే గ్రేటర్ హైదరాబాద్ లో 30 సీట్లు బీసీలకు గండి కొట్టిర్రు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి 10% ముస్లింలను అందులో కలిపి లోకల్ ఎన్నికల్లో పెడితే అసలు బీసీలకు ఎన్ని రకాలుగా నష్టం జరుగుతుంది అన్నది ఆలోచించాలి. నువ్వు ఎందుకు చెప్తావు 42% బీసీలకు రిజర్వేషన్ చెప్పడం తప్పు. 32% బీసీలకు ఇస్తున్నా, 10% మైనార్టీలకు ఇస్తున్నా అని చెప్పు. అప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. 42% బీసీలకు ఇస్తున్నామని చెప్పి బీసీలను మోసం చేయడం ఇది చాలా తప్పిదం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం లేదు, కేవలం 32% మాత్రమే బీసీలకు ఇస్తున్నారని చెప్పేసి మీరు గమనించాలి. మీరు మీడియా కూడా మీరు స్పష్టంగా తెలియజేయాలి. 10% ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ వీళ్ళు అంటగట్టినరో దానిలో బీసీలకు ఎంత నష్టం జరుగుతూ ఉన్నది. గతంలో 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ వాళ్ళకి అర్హులుగా ఉన్నారు. ఆ 4% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ వాళ్ళకు ఉండగా మళ్ళీ ఈ 42%లో ముస్లింలకు ఎట్లా ఈ 10% ఏ రకంగా ఇస్తున్నది ప్రభుత్వం అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం అమ్మా. దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని మేము అస్సలు స్వాగతించాం. మేము ఓకే రామదాస్ గారు, బీసీల విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నమస్తే. నమస్తే సార్. చట్టపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు విధించిన 50% క్యాప్ను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి బలమైన డేటా, అసాధారణ పరిస్థితులు ఉన్నాయంటారా, లేక కోర్టులో ఈ నిర్ణయం రద్దయ్యే ప్రమాదం ఉందంటారా? నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల మంచి కోరిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రాజ్యం. ఇవాళ ఇదేనోళ్ళు వైచేనోళ్ళు వాటిని సమర్థించిన వాళ్ళు చాలా మంది పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. ఆనాడు తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన డేటాని లెక్కని అసెంబ్లీలో ప్రవేశపెట్టి కొత్త పెద్ద ఎత్తున అధికారులను నియమించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల జనాభా లెక్కను తెప్పించుకొని అసెంబ్లీలో చర్చించడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏమి ఇవ్వాలి, ఎస్సీలకు ఏమి ఇవ్వాలి, ఎస్టీలకు ఏమి ఇవ్వాలనే ఒక లెక్క తేలిన తర్వాత బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజలకు తెచ్చిన తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలి, దేశవ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పిన మాట, ప్రజలకు ఇచ్చిన మాటని కట్టుబాటు చేసుకోవడం కోసం జరుగుతున్న ఏ ప్రయత్నాల్ని ఇవాళ ఈయనోళ్ళు సమర్థించిన వాళ్ళు చాలా పెద్ద మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందు పోతామని చెప్తే తెలియజేస్తా ఉన్నాం. అమ్మా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీ కోరుతుందని స్పష్టంగా చెప్పినారు వారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరు పార్టీ అయితే భారతదేశానికి కనీసం బీసీ ప్రధానమంత్రిని ఎందుకు చేయలేకపోయింది 60 సంవత్సరాలు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకటి, బీసీల కోసం ఏం ఆలోచించిండ్రు? కనీసం రాష్ట్రానికి భారతదేశంలోనే కాంగ్రెస్ పాలన రాష్ట్రాలల్లా దేశంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ, తెలుగు నాట కానీ, తెలుగు ప్రజలున్న 2 కలిపి రాష్ట్రాలకు కానీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసిందా ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. భారతదేశానికి మొట్టమొదటిసారి ఒక బీసీ ప్రధాని చేసింది భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించుకుంటా ఒక ముస్లింను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్సీని కూడా రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళను కూడా రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒక బీసీని ఉపరాష్ట్రపతిగా నియమిస్తున్నది కూడా ఒక భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరేది భారతీయ జనతా పార్టీ. ఇది మీకు అర్థమవుతుంది. మీరు బడుగు బలహీన వర్గాల పోరాడానికి అయితే ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పిన ఆ సోదరుడు 42% బీసీ అనే వలుపుతున్నాడు. 42%లో 10% ముస్లింలు ఉన్నారా లేదా అని తెలిసి చెప్పాలి. ఇప్పుడు ఈ చర్చలో 10% ముస్లింలు ఉన్నారా లేదా అది తెలిసి చెప్పాలి. 32% బీసీలకు ఇచ్చుకుంటా 42% మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు స్పష్టంగా తెలియజేయాలి ఈ చర్చలో అని చెప్పి నేను కోరుతా ఉన్నా.
అయితే బీసీల లోపల విభజన, ముస్లిం బీసీలు, హిందూ బీసీల మధ్య రిజర్వేషన్ వేట కోసం పోటీ పెరిగితే గ్రామీణ స్థాయిలో సామాజిక విభజన మరింత బలపడుతుందంటారా? దివాకర్ గారు. అమ్మా ఇప్పుడు ముస్లింలు బీసీలు ఎట్లయితారమ్మా? ముస్లింలు ఏ రకంగా బీసీలు అవుతారు? మా సంస్కారం వేరు, మా సాంప్రదాయం వేరు. మేము మొలతాడు కట్టుకుంటాం, మేము బొట్టు పెట్టుకుంటాం. ఆ బీసీ అనే సామాజిక వర్గం మొత్తం హిందుత్వంతో ముడిపడి ఉన్నది. ఆ ముస్లింలకు స్థానం ఎక్కడుందమ్మా బీసీలల్లా? వాళ్ళకి ఏ రకమైన స్థానం వస్తే ఇస్తారు? ఇప్పటికే కుల వృత్తులకు అన్నిటికి గండి కొట్టిర్రు, బీసీలకు అన్యాయం చేసిర్రు. వాళ్ళు కుల వృత్తులలో అన్నిట్లలో, చెప్పుల దుకాణంలో, బంగారం దుకాణంలో ఒక్కది కాదు, కట్కే వాళ్ళు లేకుండా ముస్లిం వాళ్ళే మటన్ వ్యాపారం చేయడం, ఇట్లాంటి కుల వృత్తులు, లాస్ట్ మంగళ షాపులు కూడా వాళ్ళు ముస్లింలే తీసుకున్నారు. కుల వృత్తులు అన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని ఇప్పటికే గండి కొట్టిరు వాళ్ళు. ఇంకా బీసీ రిజర్వేషన్ లో కూడా ఈ 42% వాళ్ళ నుంచి ఇప్పుడు ఏం చేద్దామని వీళ్ళ ఆలోచన ఉంది. బీసీలకు మొత్తం అన్యాయం చేసి ఈ రోజు బీసీలు అందరూ సర్పంచులు కావాల్సిన అవసరం ఉన్నది, ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి సమయంలో మీరు 10% రిజర్వేషన్ ముస్లింలని 42%లో గుచ్చి ఇప్పుడు 100 మందిని సర్పంచులను ముస్లింలను చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. బీసీలు కావాల్సిన చోట గతంలో 4% రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ కార్పొరేషన్ లో 30 సీట్లు కొట్టకపోయారు వాళ్ళు. కేవలం ఈ 10% రిజర్వేషన్ కల్పించి ఎంఐఎం కు సపోర్ట్ చేయడం తప్ప వీళ్ళు చేసేది ఏందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కేవలం ఎంఐఎం లబ్ధి కోసమే, ఎంఐఎం ను బలపరచడం కోసము, ఎంఐఎం ను వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కోసం, వాళ్ళ మోకాలించడం కోసం తప్ప మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ 10% రిజర్వేషన్ నిజంగా ఇందులో కల్పిస్తే, ఈ 42%లో 10% ఇస్తే ఎంతమంది సర్పంచులు తెలంగాణలో అవుతారు ముస్లింస్ తెలుసా అమ్మా మీకు? ఎక్కడ పోతారు తెలుసా అమ్మా? మొత్తం ముస్లింలకు గిరి పెడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. నేను ఖచ్చితంగా చెప్తున్నాం, హిందుత్వంలో బీసీలు ఉంటారు, ధర్మంలో బీసీలు ఉంటారు. బీసీలకు ముస్లింలలో స్థానమే లేదు. వాళ్ళకి ఏ 4% రిజర్వేషన్ గతంలో కల్పించారో ఆ 4% రిజర్వేషన్ ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏదైతే ముస్లింలకు ఉందో అదే వర్తింపజేయాలి తప్ప ఈ 10% ఈ రిజర్వేషన్ ను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. మేము ప్రజలకు పోతాం. ఇది బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో మేము వివరిస్తాం. బీసీలకు రాజకీయంగా ఎంత నష్టపోతారో వివరిస్తాం. బీసీలందరినీ ఏకంగా చేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నానమ్మా. రామదాస్ గారు, రాజకీయ లాభ నష్టాలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ అడుగులలో ఎవరికి గరిష్ట లాభం, ఎవరికి ఎక్కువ నష్టం అనేది మీరు అనుకుంటున్నారు? రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ నిర్ణయం ఎలా ప్రతిఫలించబోతుందంటారు? నమస్తే అమ్మా. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు లాభ నష్టాలు ఆలోచించలేమా. వాళ్ళు బీసీలని రిజర్వేషన్ ఒప్పుకోరు, ముస్లింస్ బీసీలే కాదంటారు. అసలు మోదీ ప్రధానమంత్రి గారు బీసీ అని అంటారు. వీళ్ళు పూర్తి విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, సరే ఎవరి పార్టీ నాయకుడిని వాళ్ళు మీదేసుకొని మాట్లాడటంలో తప్పు లేదు, కానీ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన బీసీకి కన్వర్ట్ అయ్యాడు. తప్పండి రామదాస్ గారు, ఈ విషయంలో మీరు నిలబడాలి. కన్వర్ట్ ఏంటండి? ఇదేమన్నా హిందువుల నుంచి ముస్లింలకు కన్వర్ట్ అవ్వడం, ముస్లిం నుంచి హిందువులకు కన్వర్ట్ అవ్వడం అంటారా? చెప్తా బ్రదర్, చెప్తా. అది కూడా చెప్తా. కన్వర్ట్ అనేది వర్డ్ ఎక్కడిది? మీరు నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు, నువ్వు నాకు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు. లేదు, ఈ విషయాన్ని మీరు కన్వర్ట్ భారతదేశంలో ఉందా రామదాస్ గారు? భారతదేశంలో ఉందా? దయచేసి మీరు చెప్పాలి. నేను చెప్తా. దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో చాలా కులాలు ఉన్న సందర్భంలో కులాల విభజన జరిగినప్పుడు, కొన్ని కులాలని బీసీలో కలిపినప్పుడు మోదీ గారి కులం బీసీలో చేర్చబడ్డది అని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నా. నువ్వేమనుకో జరిగిన సంఘటన చెప్తున్నా. కాబట్టి మీరు కూడా మన ప్రజాస్వామ్యం ఎవరు అధికారం ఎవరు సొంతం కాదు. కానీ నేనేమంటే ఒక కార్యక్రమం నడుస్తూ ఉన్న నేపథ్యంలో మీరు బీసీలకి సపోర్టు 42% మద్దతు ఢిల్లీలో పోయి చెప్పండి, తీసుకురండి. ఎవరైనా బండి సంజయ్ గారు అందరు చెప్పారు 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటే మేము సపోర్ట్ చేస్తాం, తీసేయాలని చెప్పారు.
అంత ఆవేశం వద్దు. ఇన్ను నువ్వు కొద్దిగా అయ్యో రామా ఇన్ను ఎందుకు తొందరపడుతున్నావు? చెప్పండి రామదాస్ గారు. తొందరపడకే పెద్దనా. నేను ఏమంటా అంటే ఇది భారతదేశం చాలా విశాలమైన దేశం. ఈ దేశంలో బొచ్చడు కులాలు వ్యవహారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ ముందు కానీ భారతదేశ వ్యాప్తంగా కులాలలో డివిజన్లు మారుతున్నాయి. కులాలు పెరిగినాయి కాబట్టే ఎస్సీలో కొన్ని, బీసీలో కొన్ని, ఎస్టీలో కొన్ని ఇవన్నీ చేర్పులు మార్పులు జరుగుతున్న నేపథ్యంలో మనం తెలంగాణలో కూడా స్వరాజ్యం కావాలని తీసుకున్నప్పుడు చాలా తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలకి న్యాయం జరగాలి కులాల వారి కానీ ఒక కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మీరు ముస్లిమ్స్ ఎందుకు, ముస్లిమ్స్ వాళ్ళు మనోళ్ళే, ఇవాళ ఎందుకు ముస్లిమ్స్ వాళ్ళని దూరం చేసుకునే ప్రయత్నం మీరు మేము అట్టా లాభ నష్టాల గురించి మాట్లాడొద్దు. ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతున్న నేపథ్యంలో, ఒక ఫ్రేమ్గా ఏర్పడుతున్న నేపథ్యంలో అందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి తప్ప ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావచ్చు, అది వేరే విషయం. ప్రధాన మంత్రుల విషయానికి వస్తే, మంత్రుల విషయానికి వస్తే, పిసిసి అధ్యక్షుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పరిస్థితికి వస్తే ఒకసారి లిస్టు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. తప్పులేదు. మీరు బీసీలకు వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నారు, మీరు బీసీలో మద్దతు అయితే మీరు ఢిల్లీ నుంచి ఓకే మేము కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న 42% బీసీలతో బిల్లు, బీసీల రిజర్వేషన్ తప్పు లేదు అని మాట అనండి తప్ప ఎవరో చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు అనకండి. మేము ఏమంటున్నామంటే 32% బీసీలకు ఇస్తున్నాం, 10% 32% బీసీలకు ఇస్తున్నాం, 10% ముస్లింలకు ఇస్తున్నాం అని నేరుగా ప్రకటిస్తే అయిపోతుంది కదా. 40% బీసీలకు అని చెప్పేసి ఎందుకు అన్యాయం చేస్తారు? బీసీలను ఎందుకు మోసం చేస్తారని నేను అడిగే ప్రశ్న. నేరుగా చెప్పండి, మేము 32% బీసీలకు ఇస్తున్నాం, 10% ముస్లింలకు ఇస్తున్నాం. ముస్లింల తరఫున మా పార్టీ నిలబడ్డది, ముస్లింలు మాకు అవసరం, ముస్లిం ఓటు బ్యాంకు మాకు అవసరం, 10% రిజర్వేషన్ ఇస్తున్నామని ఓపెన్ గా చెప్పాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున హిందుత్వం కోసం మాట్లాడుతున్నాం, మేము మా ధర్మం హిందుత్వం, మేము ఓపెన్ గా చెప్పుకుంటున్నాం, హిందువుల కోసం పని చేస్తూ ఉన్నాం, హిందూ ధర్మాన్ని మేము రక్షించుకుంటాం, దేశాన్ని రక్షించుకుంటాం అని మేము ఎట్లా చెప్తున్నాము, మీరు కూడా అదే చెప్పండి ఓపెన్ గా. 10% మేము ముస్లింలకు ఇస్తాం, 10% ఖచ్చితంగా ముస్లింలకు మేము ఇస్తున్నాం, 32% అంటే మేము బీసీల గురించి ముస్లింల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడొద్దు అంటారా ఏంటి మీరు? ఇప్పుడు మాట్లాడమంటున్నా, ఓపెన్ గా చెప్పమంటున్నా. 10% ముస్లింల మీ పంచాయతీ, ముస్లింల పంచాయతీ అది ఎట్లా జరుగుతుందో మీరే స్నేహం చేస్తున్నారు, మీరే పంచాయతీ పెట్టుకుంటున్నారు, అది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రుద్దుతావు? రుద్దడం కాదండి, మీరు చెప్పాలి. బీసీలలో ముస్లింలు 10% కలపదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓవైసీ మీ మనిషిగా వ్యవహారం చేసింది 10 సంవత్సరాలు. రామదాస్ గారు ఓవైసీ ఎంఐఎం ఓవైసీనే మీరు చూసుకోండి. మనం తెలంగాణలో ఉన్నోళ్ళం. రామదాస్ గారు కొంచెం కెమెరాకి దూరంగా ఉండి మాట్లాడండి సార్. ఎంఐఎం ఓవైసీ గారిని రాజకీయాల్లో 2-3 రాష్ట్రాలు గెలవటం కోసం మీరు ఉపయోగించుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేదు. ఇలా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంటే దాంట్లో ముస్లింని కలిపి ముస్లింని మీరెందుకు కలుపుకుంటున్నారు? మీరు వాళ్ళతో కలిసి రాజకీయాలు కలిసి సంబంధాలు పెట్టుకుని రోజులు మర్చిపోయి ఇవాళ బీసీని మీరెందుకు కలుపుకుంటారు? మీరు ఒక మాట ఒప్పుకోవాలి. ఏంటో 32% మేము బీసీలకు ఇస్తున్నాం, 10% ముస్లింలకు ఇస్తున్నాం అని ఒక మాట చెప్పండి. మీరు ఒప్పుకోవాలి. మీరు లోతు రాజకీయాలు ప్రజలు తెలుస్తారు అప్పుడు. మీరు ఎజెండా ఎందుకు ఒప్పుకోరు? ప్రజలు ఒప్పుకోరు కదన్నా. ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఇచ్చారు. అన్నగారు మనం ఏంటంటే టీవీ చర్చ వేదికగా ఉన్నాం. నేనేమంటున్నా 32% బీసీలకు ఇస్తున్నారు అంతే, 42% కాదని నేను అంటున్నా. ఇది 42% బీసీలక 32% బీసీలక మీరు చెప్పండి. ఇప్పుడు ముస్లింలను విడదీసి మాట్లాడేది మీరు పెద్దన్న. రామదాస్ గారు ఎంఐఎం ని కలుపుకొని 10 సంవత్సరాలు రాజకీయ సంబంధాలు పెట్టుకొని రాజకీయాలు చేసిందే మీరు. కలిసి రాజకీయాలు చేసింది లేదు. కాబట్టి మనం ఆ చర్చ కాదు ఇక్కడ. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో రామదాస్ అన్న నేను అనేది ఏంటంటే మీరు ఇస్తున్నారు బీసీలకు 32%, 42%. అంతే, 42% బీసీలకి ఖచ్చితంగా ఇచ్చి మనం రాజకీయాల్లో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించబోతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. దివాకర్ గారు రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. దివాకర్ గారు, రామదాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.